నీకు జీవితాంతం సుమంగళి యోగమే వచ్చేస్తుంది తల్లి. సరేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు అన్నీ రేపు ఎల్లుండి అని కాదు, నిదానంగా ఎప్పుడప్పుడు అనుకూలమవుతుందో అప్పుడు చేస్తూ ఉండు. కానీ భర్తకి ఎలాంటి దోషం లేదు, నువ్వేమీ కంగారు పడద్దు, ధైర్యంగా నిశ్చింతగా ఉండి చక్కగా చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు. సరేనా? ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి, నీకు తప్పకుండా శుభం జరుగుతుంది. నమస్తే అమ్మ. సాయిలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఒక జీవిత సంఘటన గురించి తెలియజేస్తున్నారు. చూడండి, జీవిత సంఘటన. అమ్మాయిని అందరూ ప్రేరేపించారు, నువ్వు వెళ్ళిపో, నీ మావయ్య కదా, ఎలాగో నేను చూస్తే పిల్లలు లేదు, చాలా గారాబంగా పెంచారు, వెళ్ళిపోతే నీకు చాలా వాళ్ళకి అంత మంచి నీకు మళ్ళీ తీసుకుంటారు దగ్గరికి అని. పాపము వీళ్ళు ఒక మంచి ఒక ఒక కొంచెం నార్మల్ అలాంటి ఫ్యామిలీని కొంచెం ఆస్తులు పంపించేశారు, వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వస్తే రానిలేదు మావయ్య, చాలా కోపం చేసుకున్నాడు. ఎలా కోపం అంటే అంత కోపం. అతను ఒక రిటైర్డ్ టీచర్, పాపం చాలా కోపం చేసుకున్నారు. దాదాపు 4-5 సంవత్సరాలనే ఇంటికి రానివ్వలేదు. తర్వాత నిదానంగా ఏం తెలిసిందంటే అతనికి ఫంక్షన్ వస్తుంది ఒకటి, రెండోది వీళ్ళమ్మ కట్టిన ఇల్లు, తర్వాత అతను ఆస్తి అంతా అతని పేరులోనే ఉంది, అక్కడే ఉంటారు. ఆమె వెళ్ళిపోయింది అనుకోండి, కోపం పైన ఇతనికి ఏమైనా హెచ్చు తక్కువ చనిపోయారు అనుకోండి, ఆస్తి మొత్తం ఎవరికి వస్తుంది? అన్నలకి, తమ్ముళ్ళకి, బంధువులకి. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు లాక్కోవచ్చని అమ్మాయి పైన లేని నిందలు. పారిపోయిన తర్వాత వీళ్ళందరూ పోపోని ఎవరన్నారో వాళ్ళందరూ మొత్తం పోయి అమ్మాయి మొదటి నుంచి ఇలా ఉండింది, 2-3 సార్లు కడుపు చేయించుకుంది, అలా చేసింది, ఇలా చేసింది, సర్లేదు, చెత్త, వాళ్ళ అమ్మల అది సర్లేదు, ఇది సర్లేదని చాలా తిట్టి వాళ్ళ మామయ్యకి ఆమెను చూస్తే అసహ్యం రావాలి. అలా అపవాదాలు అంటే అన్ని అబద్ధాలు చెప్పి శత్రువుని చేసేసారు. ఆఖరికి అతనిలో ఏమైతే ఆస్తుందో అన్నీ లాక్కొని అతను వదిలేశారు. తినడానికి తిండి లేదు, చేసి పెట్టేవాడు భార్య కూడా వదిలేసింది అనమాట. అన్నీ రాసేసి అమ్మేసి ఏం కావాలో చేసేసి అందరికీ పంచిపెట్టేస్తే ఇంకేముంటుంది చెప్పండి, అయిపోయారు. ఆఖరికి ఎలా పడినాడంటే ఇప్పుడు అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి వాళ్ళోళ్ళు ఎక్కడొచ్చి నిజం చెప్పేస్తున్న వాళ్ళే నన్ను పంపారని, నువ్వు వస్తే మీ బాబాయ్ రేపే చచ్చిపోతాడు, నువ్వు రాకు, నువ్వు వస్తే చనిపోతారు రేపు అని. ఇప్పుడు హార్ట్ పేషెంట్, ఇప్పుడు అప్పుడు నువ్వు వస్తే ఈరోజు చనిపోతారే, లేకపోతే ఇంకొక 6 నెలలు బతుకుతారని భయపెట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి అలా దూరం పెట్టేశారు. ఆమె ఎలాగో వెళ్ళింది. చూడండి, ఇలా చేస్తారు ఎప్పుడు అంటే మన పిల్లల్ని వేరే వాళ్ళకి ఎక్కువగా పంపిస్తూ ఉంటే మనపై కక్ష ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు పిల్లలు కూడా, ఇది మీకోసమే నేను చెప్తున్నాను ఇలాంటివి. ఎందుకంటే అమ్మ నాన్నలు ఏదో తిట్టేస్తారని ఎవరైతే ముద్దుకిస్తారో అవ్వమ్మ, అమ్మమ్మ, ఇంకొకని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు మీ ఆస్తులు చూసి మీ వెనుక చూసి మిమ్మల్ని చెడపడానికి సిద్ధంగా ఉంటారు. జాగ్రత్త. అంతెందుకు, ఇంకా ఒక విచారం ఉంది, దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.